నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి గ్రామ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి. విశాఖ అభివృద్ధిలో మైలురాయి. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పీపీపీ విధానంలో 2 ప్రధాన ప్రాజెక్టులకు శ్రీకారం. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మాట మంతి పీజీఆర్ఎస్కు విశేష స్పందన. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి అధికారుల సమక్షంలో పరిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. జిల్లా అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి. వివరాలు చూద్దాం. విజయనగరం కలెక్టరేట్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పనులు ప్రారంభించడం ఎంత ముఖ్యమో నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం అంతే ముఖ్యమని ఎంపీ అధికారులకు స్పష్టం చేశారు. ఎంపీ నిధులతో ప్రతి నియోజకవర్గానికి ఒక డిజిటల్ లైబ్రరీ, యోగా రూమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రైతు బజార్లలో సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించగా, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన విజయనగరం దిశ మీటింగు పార్లమెంట్ సభ్యుడిగా మా అధ్యక్షత జరిగింది. దీనికి అధికార యంత్రాంగం అన్ని డిపార్ట్మెంట్ వారు రావడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాల మీద సమీక్ష జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరు ఎట్లా ఉంది, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంపార్టెన్స్ని పబ్లిక్కి ఎలా అవుతున్నాయి, స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది అని కూడా చర్చించడం జరిగింది. ఆ సమీక్షలో చాలా విషయాలు అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. దాని మీద కూడా మినిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమతితో వారి సూచన మేరకు మన పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఒక డిజిటల్ లైబ్రరీని, యోగా సెంటర్, రీడింగ్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్తో మనం లాస్ట్ టైం చెప్పాం. దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు ఈ సమావేశం చర్చించడం జరిగింది. గౌరవ పార్లమెంటరీ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి అధ్యక్షతన దిశా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అటు కేంద్రపాలిత పథకాలన్నీ కూడా మన జిల్లాలో ఎలా అమలు జరుగుతున్నాయి, ఏ రకంగా దాని పురోగతి ఉంది, గతంలో జరిగినటువంటి మీటింగ్స్ మీద ఎటువంటి యాక్షన్ ప్లాన్ జరిగింది, దాని రిపోర్ట్స్ అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి హైవే ఇష్యూస్ కానీ, లేకపోతే ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పురోగతి అవుతున్నటువంటి కొన్ని ఆర్డీఎస్ఎస్ స్కీమ్స్ కానీ, సూర్య గారు కానీ, మరి అలాగే ఉన్నటువంటి కేంద్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మిగతా పాలసీస్ అంటే స్కీమ్స్ ఏవవుతున్నాయి అవన్నీ కూడా ఎలాగ అవుతున్నాయని దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఆయన మానిటర్ చేస్తూ దాన్ని పురోగతి కనిపెడుతూ దాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజా సేవ, ప్రజల పట్ల ఉన్నతమైన బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంకా మన స్ట్రెంగ్తన్ అవ్వాల్సినవి ఉన్నాయి. మన హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, అలాగే ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, లేబర్ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా ఇంకా మనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా సమీక్ష చేసి ఉన్నతాధికారులకి సరైనటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది.
ఉత్తరాంధ్రలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విస్మరించారని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ ఆరోపించారు. బుధవారం లోక్సత్తా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, చోడవరం, భీమసింగి ఫ్యాక్టరీల విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటినా ఫ్యాక్టరీల పునరుద్ధరణపై స్పందించకపోవడం దారుణమని అన్నారు. లక్షలాది మంది రైతులు, కార్మికులు కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఫ్యాక్టరీ యంత్రాలు తుప్పు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లుగా ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు చేయకముందు ఉత్తరాంధ్ర పర్యటనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందు ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఉత్తరాంధ్ర చెరుకు రైతులకు అనేక హామీలు ఇచ్చారు. ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, చోడవరం, భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీలు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మూతేశాడు, మేము వచ్చిన వెంటనే తెరిపిస్తామని చెప్పి హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. నిన్న క్యాబినెట్ జరిగినప్పుడు ఈ క్యాబినెట్లోనూ సరే మంచి నిర్ణయం తీసుకుంటారని చూసాం. కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. 1,00,000 కుటుంబాలు చెరుకు రైతుల పైన కేవలం చెరుకు పంట మీద ఆధారపడి ఉన్నాయి. వందలాది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి. భీమసింగి, చోడవరం, అనకాపల్లి, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు ఎందుకు తెరిపించరు? పోనీ తెరిపించకపోతే అమ్మేస్తారా? అసలు ఉంచుతారా, ముంచేస్తారా? చెప్పాలి కదా. మరి అపారమైనటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఇలా దోబూచులాడడం, ఆయన ఇచ్చిన హామీని ఆయన తిరిగి ప్రజల ముందు పెట్టకపోవడం చాలా అత్యంత బాధాకరం. సహకార రంగంలో గొప్ప ఫ్యాక్టరీలు మనవి. ఈ ఫ్యాక్టరీలు జిల్లాలకు అభివృద్ధి తీసుకొచ్చాయి. విజయనగరం జిల్లాలో భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందిన ఘటనలు ఉన్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోరు. ఏపీలో నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఇమ్యునేషన్ అధికారి డాక్టర్ అచ్యుత కుమారి తెలిపారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు తప్పనిసరిగా చుక్కలు వేయించి వారిని పోలియో రహిత భవిష్యత్తు వైపు నడిపించాలని కోరారు. పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాము జరపబడుతుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో ఉన్న 5 సంవత్సరాల లోపల చిన్నారులందరికీ కూడా 2 చుక్కల పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే మన భారతదేశంలో ఈ లాస్ట్ కేసు మనకి 2011 సంవత్సరంలో వచ్చింది. అప్పటి నుంచి ఒక్క పోలియో కేసు కూడా మన ఇండియాలో అయితే కనిపించలేదు. 2014లో మన భారతదేశాన్ని పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ కూడా మన భారతదేశానికి రావడం జరిగింది. దానిని పురస్కరించుకొని ఈ 2026లో జూన్ 28, 29, 30 తేదీల్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాము జరపబడుతుంది. 28వ తేదీన బూత్ యాక్టివిటీ ఉంటుంది. ఆ రోజు ప్రజలు ఆ బూత్ దగ్గరికి పిల్లలు తీసుకెళ్ళి పోలియో చుక్కలు వేయిస్తారు. 29, 30 తేదీల్లో ఎవరైనా బూత్కి రాని పిల్లలు, ఎవరైనా మిస్ అయిన పిల్లల్ని మన హెల్త్ స్టాఫ్ బృందాలు ఇంటింటికి వెళ్ళి ఈ పల్స్ పోలియో చుక్కలు ఎక్కడైనా మిస్ అయిన పిల్లలకి వేయడం జరుగుతుందండి. విజయనగరం కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు బుధవారం భారీగా నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగరాజు, బుగత అశోకులు పాల్గొని ప్రభుత్వ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించి ఒప్పంద సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తూ జూలై 7వ తేదీన జరగనున్న చలో విజయవాడ కార్యక్రమానికి కార్మికులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. మాట ఇచ్చింది. ఇవాళ కూటమి ప్రభుత్వం గెలిచాక 2 సంవత్సరాలు నా మాట తప్పిపోయి
మున్సిపల్ కార్మికులు ఉదయం 5 గంటలు వేసి ప్రజలకు సేవ చేయని మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఎన్నిసార్లు దపదపాలుగా, అలాగే అమరావతిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లోనే ఏఐటీసీగా చాలా లెటర్లు ఇచ్చాం. లెటర్లు ఇచ్చినది 2 సార్లు పట్టించుకోవట్లేదు. మా డివిజన్ అవుట్సోర్సింగ్ కార్మికుడు సాలీసాలం జీతాలతో బతుకుతున్నాడు. ఆడికి పర్మిటైన్ చేయమన్నాం, లేదా 36,000 రూపాయలు జీతం ఇవ్వమన్నాం. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికుడు రిటైర్ అయిపోతే ₹1,00,000 క్యాష్ డ్యూటీ ఇవ్వమన్నాం. అలాగే పర్మిట్ కార్మికుడు కూడా 4 సంవత్సరాలు చలనలు ఇవ్వమన్నాం. అలాగే డిఏలు కూడా పర్మిట్ కార్మికుడికి ఇవ్వడం లేదు. అలాగే విజయనగరంలోనే టౌన్ పెరిగిపోతుంది, పనిభారం పెరిగిపోతుంది. చచ్చిపోయిన పిల్లలకు ఉద్యోగాలు లేవు, రిటైర్ అయిన పిల్లలకు ఉద్యోగాలు లేవు. అలాగే టౌన్ విస్తరణ బట్టి ఇంకా 200 మంది పడతారు. ఆ జనాన్ని కూడా అక్కడ వేయడం లేదు. ఆ జనాన్ని వేయక రిటైర్ అయిపోతుంటే ఆ పనిభారం అంతా కార్మికులు పడి కార్మికులు పనిభారం ఒత్తిడితోనే విజయనగరం మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవాళకైనా ప్రభుత్వం అధికారులు పట్టించుకొని ఈ మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం చేయమని ఏఐటీసీకి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారికి ఈ డిమాండ్లతోనే లెటర్ ఇవ్వడానికి ఇవాళ కలెక్టర్ ఆఫీసర్ ఈ కార్యక్రమం ఏఐటీసీ కార్యక్రమం చేశాం. గజపతి నగరం వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, మాజీ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మి తమ అనుచరులు 300 కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు 10 మంది వాలంటీర్లు కూడా టీడీపీలో చేరడం గమనార్హం. పార్టీలోకి వచ్చిన నేతలకు నాయకులు సాదరంగా ఆహ్వానం పలుకుతూ క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ భారీ చేరికలతో గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరింది. చాలా అభిమానం ఈ పార్టీ అంటే. అభిమానం కొలిదే మళ్ళీ కూడా ఈ పార్టీకి వచ్చేసాము. మా వంతుగా మేము ఏ పార్టీలో ఉన్నా కూడా మా వంతుగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతో వచ్చాము. మాకు ఈ ఆంధ్ర రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా అభిమానం. ఆ అభిమానంతో మళ్ళీ మేము ఈ పార్టీకి వచ్చాము. మాకు తగినంత అందరూ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు గజపతినగరం ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు చేస్తారని విన్నవించుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మాకు ఈ పార్టీలోకి ఆహ్వానించినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. పార్టీ తరపు నుండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ మంత్రివర్యులు గజపతినగరం శాసనసభ్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వైకాపా నుంచి చాలా కుటుంబాలు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ఒక శుభపరిణామం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు ఈరోజు పార్టీ యాక్టివిటీస్ని చూసి, అభివృద్ధి చూసి, అలాగే మంత్రివర్యులు గత 2 ఏళ్ళుగా ఆ నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈరోజు వారు పార్టీలో రావడం తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలనకి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చాలామంది ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. వైకాపా పార్టీ ఇంకా పూర్తి ఖాళీ అవ్వబోతుంది. ఈరోజు రాష్ట్రంలో ఏ మూలల్లో సరే గత 24 ఎన్నికల్లో ఏ మద్దతు అయితే మేము ఇచ్చామో స్థానిక సంస్థల్లో కూడా మేము మద్దతిస్తామని చెప్పేసి చాలామంది వచ్చి జాయిన్ అవ్వడం ఒక శుభపరిణామం. ఇది గజపతినగరం హెడ్ క్వార్టర్స్లో సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీటీసీగా, అలాగే గజపతినగరం గ్రామంలో ఒక రాజకీయ కుటుంబ ఉన్నటువంటి వ్యక్తి మరి గతంలో 14-19లో కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపా పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాల వల్ల అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అమిత ప్రేమ వల్ల మళ్ళీ సొంత గూటికే రావాలన్న ఆలోచనతో ఇంటికి రావడం, మా తెలుగుదేశం పార్టీని స్ట్రెంథన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు యువత కోసం ఆయన పడుతున్నటువంటి పడిగాల్పుల వల్ల ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఏలూరు జిల్లా కేంద్రంలో జరిగే ఏపీ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు టి సూర్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరం స్థానిక ఎన్పీఆర్ భవనంలో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంఘం ఏర్పడిన నాటి నుండి జిల్లా, రాష్ట్ర, దేశవ్యాప్త ఉద్యమాలు, పోరాటాలను నిర్వహించిందని తెలిపారు. జిల్లాలో ప్రధానంగా ఆయకట్టు రైతుల సమస్యలపైన, అభివృద్ధి కార్యక్రమాలపైన నిర్వాసితుల రైతుల పక్షాన ముందుండి రైతు సంఘం ఎనలేని పోరాటాలు చేసిందని తెలిపారు. అలాగే వరి, మొక్కజొన్న పంటలను రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వాతావరణ విపత్తుల కారణంగా జరిగిన పంటల నష్టానికి పరిహారం చెల్లించాలని ఏ రైతు సంఘం చేయలేని పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నుంచి 5వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఏలూరు నగరంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో బలవంతపు భూసేకరణకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. అవన్నీ కూడా అక్కడట సమీక్షించి భవిష్యత్తులో ఈ భూ సమస్యల మీద కానీ, రైతులు గిట్టుబాటు సమస్యల మీద కానీ, అలాగే ఎరువులు, పురుగు మందులు ఈరోజు రైతులకు అందకుండా, గిట్టుబాటు లేకుండా, రైతులకు అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిద్ధమవుతుంది. ప్రధానంగా విజయనగరం జిల్లాలో మన రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా భూ సమస్యలు. బలవంతంగా భూమి అనేక పరిశ్రమలు పెడతాం, ఉపాధి కల్పిస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం సేకరణకి పూనుకుంది. దానికి వ్యతిరేకంగా జిల్లా రైతాంగాన్ని కదిలించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది. ఏలూరులో జూలై 3, 4, 5 తారీఖుల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలో ఉద్దేశం గత 3 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న, జిల్లాలో ఉన్న రైతాంగం కోసం ఈ రైతు సంఘం చేసిన కృషి, మంచి చెడ్డలు, లోపాలు చర్చించి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం సృష్టిస్తున్న విధానాలు, రైతులకు జరిగిన నష్టాలు, ఆ నష్టాలని పోడ్చడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి కార్యాచరణ సిద్ధం చేయడం ఈ మహాసభల ఉద్దేశం. అందుకని ఈ మహాసభల్లో అటువంటి తీర్మానాలు చేసి ఈ ప్రజా పోరాటాలకి, రైతాంగ పోరాటాలకి సన్నద్ధం చేయడానికి మహాసభలు ఉపయోగపడతాయి. అందుకని ఇది మహాసభలు సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం, ఇది ఒక ప్రచార కార్యక్రమం. అందుకని ఈ జిల్లా నుండి మహాసభలకి ప్రతినిధులుగా 10 మంది ఇక్కడ నుండి వెళ్తున్నారు. అలాగే బహిరంగ సభ మొదట జరుగుతుంది. ఆ బహిరంగ సభ కూడా ఇక్కడ నుండి తరలించే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇంటర్ సర్కిల్ వాలీబాల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ రోజుతో ముగిశాయి. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ టీవీ సూర్యప్రకాష్ ముగింపు ఉత్సవంలో పాల్గొని మాట్లాడారు. వాలీబాల్, షాట్ పుట్, 200 మీటర్ల రన్నింగ్ పలు విభాగాలలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు వచ్చి క్రీడా పోటీలలో పాల్గొని వారి ప్రతిభను చాటారని అన్నారు. ఉద్యోగులకు క్రీడలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయని అన్నారు. మానసిక ఒత్తిడిని జయించవచ్చని అన్నారు. వాలీబాల్ పోటీలలో విజయవాడకు మొదటి బహుమతి వచ్చిందని అన్నారు. విశాఖపట్నానికి ద్వితీయ బహుమతి, విజయనగరానికి 3 బొమ్మలతో వచ్చిందని అన్నారు. క్రెడిట్ పోటీలు సక్రమంగా నిర్వహించినందుకు ఎస్సీని అభినందించారు. ముగింపు ఉత్సవం ప్రారంభోత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల్లో జరిగే ఉండేది మంచి సాంప్రదాయం. అంటే ఎంత ఒత్తిడిలో పనిచేసినప్పటికీ కూడా ఈ యాక్టివిటీస్లో పనిచేయడం ద్వారా వాళ్ళు కొద్దిగా రిక్రియేట్ అయ్యి మరింత యాక్టివ్గా పనిచేయడానికి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా అరేంజ్ చేశారు. సో ఇది మాకు వేరియస్ ఈవెంట్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో వాలీబాల్లో ఫస్ట్ ప్రైజ్ విజయవాడ థర్మల్ పవర్కి వచ్చింది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి వైజాగ్ సర్కిల్, థర్డ్ మన లోకల్ టీము విజయనగరం వాళ్ళకి వచ్చింది. వీళ్ళందరికీ కూడా అభినందనలు. స్పోర్ట్స్మెన్షిప్ అనేది చక్కగా అందరిలోకి మరింత ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగజేసి వర్క్ పట్ల మరింత శ్రద్ధతో పనిచేయడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎంప్లాయీస్కి ఇవాళ ఇక్కడ అంటే విజయనగరంలో మనం వాలీబాల్ అండ్ అథ్లెటిక్స్ మీట్ పెట్టాము. యాక్చువల్గా ఎప్పుడు కూడా అంతకుముందు ఏపీఎస్సీ ఉన్నప్పుడు కూడా మొత్తం ఇంటర్ సర్కిల్స్ గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు మొత్తం స్టేట్ కూడా బైఫికేట్ అయినప్పుడు కూడా అదే ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తూ ఆల్ ఎల్సిటిఎం అన్ని సిస్టర్ కన్సల్ట్ డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా అందరు ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఒక జిల్లాకి ప్రతి సంవత్సరం కూడా ఒక జిల్లాకి కొన్ని ఈవెంట్స్ కింద ఇస్తారు. ఈసారి విజయనగరానికి వాలీబాల్ అండ్ అథ్లెటిక్స్ ఎలగేట్ చేశారు. ఆ ప్రకారంగా దాన్ని మా సర్కిల్ టీము చాలా ప్రెస్టేజ్గా తీసుకొని
చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. చక్కగా అంటే వాలీబాల్ నేను కూడా చూశాను, చాలా చక్కగా ఆడారు. ఇంత ఏంటంటే రెగ్యులర్గా వీళ్ళకి ఏంటంటే ఎల్సిటీ ఎంప్లాయీస్లో రెగ్యులర్గా డ్యూటీస్ ఉన్నా కూడా వాళ్ళు అంత బాగా ఆడారంటే చాలా అప్రిషియేట్ చేయాలి. అది స్థానిక మెసానిక్ టెంపుల్ వేదికగా బుధవారం యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సభ్యులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంతో పాటు ప్రకృతిని రక్షించండి, భవిష్యత్తును కాపాడండి అనే నినాదంతో పిల్లలతో కలిసి అవగాహన ర్యాలీని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ వేడుకలలో భాగంగా మెసానిక్ కంప్యూటర్ సెంటర్కు 2 కంప్యూటర్లను అందజేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఒక శిశువుకు 16,000 రూపాయల వైద్య సహాయాన్ని అందించడంతో పాటు చెవిటి మూగ విద్యార్థుల పాఠశాలలోని విద్యార్థుల దత్తత కోసం ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఈ కార్యక్రమంలో వర్షిప్ బ్రదర్ బత్తుల చందు, ఆర్డబ్ల్యూ బ్రదర్ రవి, వర్షిప్ బ్రదర్ ఏ శ్రీనివాస్, వర్షిప్ బ్రదర్ టిఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ విజయనగరంలో స్టార్ట్ చేసి 1909లో అయ్యింది. సో అప్పటి నుంచి మా యాక్టివిటీస్ అన్ని కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అని 24th జూన్ చేస్తున్నారు. సో అలాగే అట్ ద సేమ్ టైం మా లాడ్జ్ కూడా మేము ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ 24th జూన్న యూనివర్సల్ బ్రదర్హుడ్ డే. ఇది 2004 నుంచి స్టార్ట్ అయ్యింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ మీకు యాక్టివిటీస్ అన్ని క్యారీ చేస్తుంటాం. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మేము ఈసారి మేము ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి జస్ట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం చారిటీ ప్రోగ్రామ్స్గా ఒక డిజర్వింగ్ గర్ల్ చైల్డ్, సో తనకి ఒక type 2 డిసీజ్ ప్రాబ్లం ఉన్నదంటే వాళ్ళకి ఒక 2 wheels వర్త్ ఆఫ్ అరౌండ్ 32,000 రూపీస్ వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకొక వెయిల్ కూడా వస్తుంది. టోటల్ 3 wheels. అది ఒక వెయిల్ ప్రతి 14 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఆ చారిటీ యాక్టివిటీ కూడా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ మేము డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకుంటాం కొంతమందిని. సో అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ని కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఒక లంచ్ కూడా ఇన్మేట్స్కి మధ్యాహ్నం ప్రొవైడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇవాళ మెంబర్స్ అందరూ కూడా ఓపెన్ చేసి మా టెంపుల్ తాలూకా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఈ చారిటీ యాక్టివిటీస్ అండ్ సెలబ్రేషన్స్ అంతా చేస్తున్నాం. నగరంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం 136వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి ఉమామహేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పంచామృత అభిషేకం, గోపురోత్సవాలు, పూర్ణాహుతి కార్యక్రమం, వాసవి మాత హోమం, తిరువిధి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విజయనగరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 1890 అమ్మవారిని ప్రతిష్టాపన చేసిన రోజు, అంటే 136 సంవత్సరాలు అయింది. జ్యేష్ఠ శుద్ధ దశమి ప్రమాణకంగా అంటే ఈరోజు అమ్మవారికి 130 వార్షిక సంవత్సరంలో వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని ఉదయాన్నే మేల్కొల్పి సుప్రభాత సేవతో మేల్కొల్పి అమ్మవారికి పంచామృతాభిషేకం చేయించాం. అమ్మవారికి తదుపరి అమ్మవారికి కుంకుమార్చనలు, స్వర్ణ కవచంలో అమ్మవారికి బంగారు చీరలో అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది అమ్మవారికి, మన భక్తులందరికీ. తదుపరి అమ్మవారికి వాసవి మూలమంత్ర హోమం చేసాం. తదుపరి అమ్మవారికి గోపురోత్సవం చేస్తున్నాం. పూర్ణావతి కార్యక్రమంతో ఉదయం కార్యక్రమాలు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైందని మహారాజా ఆనంద గజపతిరాజు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. 10వ తరగతి పాస్ అయిన వారు పాలిసెట్ ప్రవేశ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు త్వరితగతిన ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు సందేహాలు నివృత్తి చేయడానికి కళాశాలలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అడ్మిషన్ ఫీజు బీసీ ఓసీ వాళ్ళకు 700 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 250 రూపాయలు ఆన్లైన్లో చెల్లించాలని కోరారు. పాలిసెట్ రాసే విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. టెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం వెబ్ కౌన్సిలింగ్ ఇవాళ నుండి ప్రారంభమైంది. 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు క్యాండిడేట్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులున్నా లేదా ఏదైనా పొరపాట్లు జరిగినా రిజిస్ట్రేషన్లో హెల్ప్ లైన్ కేంద్రాలకు వచ్చి 25వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు దానికి సంబంధించిన కరెక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. అంతా ఆన్లైన్లోనే చేయడం జరిగింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ వాటికి ఎటువంటి అడ్మిషన్ ప్రొసీజర్ జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరిగింది. విద్యార్థులు వాళ్ళ సందేహాల నివృత్తి కోసం లేదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో లేదా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లు ఇటువంటి ఇబ్బంది ఎదురైతేనే మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కి రావాల్సి ఉంటుంది. మిగిలినవంతా ఆన్లైన్లో చేసుకోవచ్చు. క్యాండిడేట్ మొదటగా polyset.ap.gov.in అనే వెబ్సైట్లో ముందుగా హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్తో, ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తన 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి స్కూళ్ళ వివరాలు నమోదు చేస్తే అతను ఏ రీజియన్కి చెందినవాడు అనేది సిస్టమ్ తెలియజేస్తుంది. దాని తర్వాత గెట్ ఓటీపీ అన్న బటన్ ప్రెస్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, అంటే పాలిసెట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏ నెంబర్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఏ మొబైల్ నెంబరో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి దరఖాస్తు ఫీజుని చెల్లించవచ్చు. కొత్తపేట కుమ్మరి వీధి నుంచి వైఎస్ఆర్ నగర్ వెళ్లే దారిలో అధికారుల చిత్రం చూస్తే ఎవరికైనా నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. పాడైపోయిన శౌచాలయాన్ని బాగు చేసి సర్వంద సుందరంగా ముత్సాబు చేశారు. ప్రజల మీద అధికారులకు ఇంత శ్రద్ధ అని అంతా మురిసిపోయారు. ఇక ఆరుబయట మానేసి హాయిగా లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు అని అనుకుంటే తీరా చూస్తే తలుపులకు భారీ తాళాలు. ఈ శౌచాలయం ప్రక్కనే శ్మశాన వాటిక ఉంది. అంత్యక్రియలకు వచ్చేవారు స్నానం చేసి ఇతర కార్యక్రమాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఓపెన్ చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండటమే కాకుండా మున్సిపాలిటీకి ఆదాయం కూడా వస్తుంది. విజయనగరంలో 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో సత్యమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా నేడు బ్రహ్మశ్రీ లక్ష్మీ ఓంకార్ ఆచార్య సిద్ధాంతి పర్యవేక్షణలో బుధవారం ఉదయం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అర్పించారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందని ఆలయ కమిటీ అధ్యక్షులు తోనంగి జగన్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ, ప్రమాణం కార్యక్రమాలు జరిగాయి. చింతపల్లి సిఐ సింహాచలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉండటం వలన అభివృద్ధి సాధ్యమని, గంజాయి వంటి వివిధ రకాల డ్రగ్స్ ఉపయోగం వల్ల ప్రజల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుందని సిఐ పేర్కొన్నారు. ప్రజలు, విద్యార్థులు ఉద్యమ స్ఫూర్తితో మాదక ద్రవ్యాలు వ్యతిరేక పోరాటంలో పాల్గొనాలని సిఐ సింహాచలం పిలుపునిచ్చారు. మనుగడ మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. ఆ కుటుంబం అంతా ఎంత సఫర్ అవుతుంది అనేది కూడా తెలుసు. స్థానిక అయ్యన్నపేట చెరువు వద్ద గల మున్సిపల్ కార్పొరేషన్ వాకింగ్ ట్రాక్లో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవం సందర్భంగా క్వీన్స్ ఎన్ఆర్ఏ హాస్పిటల్ సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు 100 మందికి బీపీ, షుగర్లు పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, వైద్యులు డాక్టర్ డివిజే శంకర్రావు, డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ తిరుపతిరావు పాల్గొని ఆరోగ్య సూచనలు అందించారు. వ్యాయామం, ఆహార నియమాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తేడా రామకృష్ణారావు, సిహెచ్ రమణ, తాడి ఆదినారాయణతో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే కళా వెంకట్రావు నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ అబ్జర్వర్ పుచ్చల విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటి ప్రచార కార్యక్రమం ద్వారా 2 సంవత్సరాలలో చంద్రబాబు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకుని వెళ్లాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమాన్ని వివరిస్తూనే వైకాపా దుష్ప్రచారాలను కూడా తెలియజేయాలని అన్నారు. స్టార్ట్ అయ్యేటటువంటి నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఈ 2 ఏళ్ల నమ్మకం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి గ్రామ లెవెల్లో ఉండేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి కార్యకర్తలు,
మండలంలో ఉండేటటువంటి మండలం పెద్దలు, అదేవిధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, మిగతా పెద్దలు 6 వారాల ప్రోగ్రాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలి అనేటటువంటిది ఎప్పుడు కని విని ఎరుగునటువంటి రీతిలో 43 సంవత్సరాల్లో 23 సంవత్సరాల పైచిలకు మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ఉంటే ప్రజాసేవలో, మరి అదేవిధంగా అపోజిషన్లో ఉన్న ప్రజాసేవలో నిమగ్నం అయినటువంటి తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలు దేదీప్యమానంగా రామారావు గారి తర్వాత నడిపిస్తుండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ కార్యక్రమాల్ని లోకేష్ బాబు ఆధ్వర్యంలో అందరం కూడా దీన్ని చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు సాగి శివ సీతారామరాజు శత జయంతి వేడుకలు విజయనగరంలోని డాక్టర్ పివిజి రాజు క్షత్రియ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, చీపురుపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకట్రావు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరై నివాళులు అర్పించారు. సీతారామరాజు గారు వారసత్వాన్ని మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన కొడుకులు, కోడళ్ళు అందరూ ఆయన తాత్పర్యం నిలబడడానికి ఆయన కృషి చేస్తూ వారు చేస్తూ సంఘంలో గౌరవాన్ని, పరువుని, ప్రతిష్టని వారు నిలుపుకుంటూ ఎవరితో అయినా సరే అంత ఆప్యాయంగా ఉంటూ ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ కలవాలనే ఒక ఆలోచనతో వారి భాష కానీ, వారి పరిచయం కానీ వారు ఉండడం అనేది చాలా అద్భుతం, చాలా విశేషం. అది 100 మందిలో ఉంటుంది. అది భగవంతుడు ఈ కుటుంబానికి ఇచ్చాడు. ఇది ఒకరికి ఇద్దరికి కాదు, కుటుంబం అందరికీ, ఒకరికి కొద్దిగా ఎక్కువ, ఒకరికి తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే నాకున్న అనుభూతితో, పరిచయంతో చెప్తాను. ఇదేమి అతిశయోక్తి కాదు, లేకపోతే ఒకటో కాదు. ఇదంతా కూడా ప్రతి వ్యక్తి పెద్దవాళ్ళు అవుతాడు, ప్రతి వ్యక్తి చిన్నవాళ్ళు అవుతాడు. ఇక్కడ చిన్న పెద్ద లేకుండా ఉన్న పరిచయాలని, ఉన్న స్నేహాన్ని, ఉన్న బంధాన్ని, అనుబంధాలని ఈ రకంగా కొనసాగిస్తూ గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తవలస గ్రామంలో గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి సమీపంలోని జీడి తోటలో చెట్టుకు కొండగొర్రి శివ ఊరి వేసుకున్నాడు. కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కుటుంబ కలహాలే గిరిజన యువకుడి మృతికి కారణమని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం నుంచి తీవ్ర ఎండలతో అల్లాడిన నగర వాసులకు సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించినా పలు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. స్కూల్స్ విడిచిపెట్టే సమయంలో వర్షం పడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పైడితల్లి అమ్మవారి శిఖర ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా తలపెట్టిన సాంస్కృతిక కార్యక్రమాలకు వర్షం అడ్డుగా నిలిచింది. భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ వర్షం కారణంగా ప్రజలు చల్లా చెదురు కావడంతో ఆలయ పరిసరాలు బోసిపోయాయి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జీవీఎంసీ ప్రస్తుతం ప్రజల స్పందనను సేకరిస్తోంది. మెరుగైన ర్యాంకింగ్ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సిటిజన్ ఫీడ్బ్యాక్పై సచివాలయం సిబ్బందితో ప్రత్యేక ప్రచారం కల్పించి నగరవాసులకు అవగాహన కల్పిస్తోంది. ఈ సందర్భంగా తనను కలిసిన వాజీ న్యూస్కి జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి స్వచ్ఛ సర్వేక్షణ సమయతను తెలియజేశారు. మొదటి నుంచి జీవీఎంసీ పరిధి ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకింగ్ వచ్చేలా సహకరించాలని తెలిపారు. మరొకసారి 3, ఒకసారి 9 ర్యాంకులు వచ్చాయని, ర్యాంకులు ఎలా వచ్చినా ఫీడ్బ్యాక్ విషయంలో దేశంలోనే విశాఖ ముందంజలో ఉందని చెప్పారు. గత ఏడాది సుమారు 5 లక్షల మంది స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలిపారు. ఈ ఏడాది కూడా మంచి ర్యాంకింగ్ వచ్చేలా కమిషనర్ కేతన్ గారి నాయకత్వంలో తామంతా కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ అగ్రస్థానంలో నిలిపినందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉన్నప్పుడు కూడా ఒకసారి 3వ ర్యాంకు, ఒకసారి 9వ ర్యాంకు వచ్చినప్పటికీ కూడా ప్రజల భాగస్వామ్యం మాత్రం ఎప్పుడు భారతదేశంలోనే విశాఖపట్నం ముందుంటుంది. సుమారు 5 లక్షల మంది స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొన్నారు. అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎవరు వ్యతిరేకించిన సందర్భం లేదు.
ఇక్కడ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వచ్ఛ సర్వేక్షణలో జీవీఎంసీకి మంచి ర్యాంకు సాధించే విధంగా గౌరవ కమిషనర్ కేతన్ గారి నాయకత్వంలోనూ మేమంతా విశేషంగా కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగా ప్రతి వార్డు సెక్రటేరియటు, ప్రతి మహిళా సంఘము, ప్రతి ఆర్డబ్ల్యూఏ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషను అందరి సహకారంతో ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జీవీఎంసీకి మంచి ర్యాంకు వచ్చేయడానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. స్టార్ట్ అయింది 21 డేస్లో పూర్తి చేసుకోవాలి. ఈ 3 రకాలుగా ఇన్స్పెక్షన్ జరుగుతాయి. ఫిజికల్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి టీమ్స్ వస్తాయి, టీమ్స్ వచ్చి వెరిఫై చేస్తారు. మీన్ వైల్ పబ్లిక్ ఫీడ్బ్యాక్కి 21 డేస్ టైం ఉంటుంది. లాస్ట్ డేట్ మీకు తెలియజేస్తాం, కానీ వీలున్నంత వరకు తొందరగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజెంట్గా లోకల్ టీం నడుస్తుందండి. లోకల్ టీం అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అంటే ఒక విధంగా ప్రీ ఆడిట్ అనమాట. అసలైన టీం వచ్చే ముందు ఎలా ఉన్నారని సన్నద్ధత అని తెలుసుకోవడం కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు ప్రజెంట్గా సిటీలో తిరుగుతున్నారు. ఢిల్లీ నుంచి టీమ్స్ మనకి చెప్పకుండానే వచ్చి విజిట్ చేసుకొని తర్వాత ఎండింగ్లో మాత్రమే వచ్చి వెరిఫై మనతో పాటు డిస్కస్ చేస్తారు. ఇన్ని ఏరియాల్లో మీకు లోపాలు ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్స్ ఉందని చెప్పి. సో ఢిల్లీ టీమ్స్ మాకు వచ్చే విషయం మాకు తెలియదు. సో వాళ్ళతో మనం వెయిట్ చేయకుండా మన వైపు నుంచి కార్యక్రమాలన్నీ సిద్ధం చేస్తున్నాం. మీన్ వైల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దానిలో కూడా ఈ వేసవి సందర్భంగా క్లీన్ స్వీప్, అదేవిధంగా షెల్టర్స్, డ్రింకింగ్ వాటరు, సమ్మర్ మిటిగేషన్, ఎన్ని కార్యక్రమాలు కూడా సైమల్టేనియస్ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ స్వచ్ఛత సేవలో భాగంగానే జరిపించడం జరుగుతుంది. జీవీఎంసీకి మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి శిఖర ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ ప్రదక్షిణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అమ్మవారి వేషధారణలోని చిన్నారులు అలరించారు. కత్తిసాము, తప్పిటగుళ్ళు, పులి వేషాలు, బాక్సింగ్, స్కేటింగ్ ప్రదర్శనలు అబ్బురపరిచాయి. గ్రామ ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు 3 లాంతర్ల చదురుగుడి నుంచి కోట వరకు అట్టహాసంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని అన్నారు. అమ్మవారి గుడిని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులు మాట్లాడుతూ అమ్మవారి పునర్నిర్మాణ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లివారు ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అమ్మ ఆశీస్సులతో చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మన విజయనగరం ఆడపడుచు తల్లి ఎలాగైతే మనం కొలుసుకుంటామో విజయనగరం శాసనసభ్యురాలు అతిథి మేడం గారిని కూడా ఈరోజు అలాగే చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆవిడ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఆడబిడ్డ ఈరోజు మనకు అందరూ ఆశీర్వదించారు. అలాగే గౌరవనీయులు మనకి 105 దేవాలయాల సంస్థ వ్యవస్థాపకులు అలాగే నిర్వాహకులు వారు పోస్పేట అశోక్ గజపతి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మేము ఈ విజయనగరం ప్రధానికం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ పైడితల్లి అమ్మవారు ఎక్స్పాన్షన్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ పూర్తయినాయి. రేపు 105 దేవాలయాలకి ధర్మకర్త, అలాగే మాన్సాస్ చైర్మన్, అలాగే పైడితల్లి అమ్మవారు టెంపుల్ చైర్మన్ గారు వచ్చి పునర్నిర్మాణ శిఖర ప్రతిష్ఠ అనేది చేస్తారు. ఈరోజు మనం ఊరేగింపు అనేది చేస్తూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమం 3 రోజుల కార్యక్రమం దైవ భక్తితో అద్భుతంగా జరిగింది. కంటిన్యూగా ఆ తల్లి ఆశీర్వాదం విజయనగరం ప్రజల మీద, ఉత్తరాంధ్ర ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మవారి టెంపుల్ పునః ప్రతిష్ఠ అనేది రేపు జరగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు టెంపుల్ నిర్మాణానికి గత 14-19లో ల్యాండ్ సేకరించి పెద్ద ఎత్తున టెంపుల్ని ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనతో అప్పుడు ల్యాండ్ సేకరించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి మళ్ళీ వర్క్ అనేది మళ్ళీ మొదలుపెట్టి గౌరవ శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గారు పెద్ద ఎత్తున దీని బాధ్యత తీసుకొని ఈ టెంపుల్ తాలూకా పునర్నిర్మాణం కోసం సుమారు 3 కోట్లు గవర్నమెంట్ ఫండ్ నుంచి అలాగే స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి ఫండ్స్తోని పెద్ద ఎత్తున టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రేపు గోవా గవర్నర్ మరి మాన్సాస్ చైర్మన్ మరి పైడితల్లి అమ్మవారి టెంపుల్
చైర్మన్ గారు ఆయన అశోక్ గజపతిరాజు గారు ఆయన రేపు పొద్దున్న రావడం జరుగుతుంది. రేపు ప్రతిష్టకు పెద్ద ఎత్తున కార్యరూపం చేయడం జరుగుతుంది. టెంపుల్ చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా పైడితల్లమ్మవారి టెంపుల్ రేపు పొద్దున్న భవిష్యత్ కాలంలో ఒక మంచి టెంపుల్. డెఫినెట్గా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం కల్పించడమే కాకుండా యావత్తు దేశమంతా కూడా వచ్చే దశగా ఈ టెంపుల్ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఖచ్చితంగా పైడితల్లమ్మ మా అందరి విజయనగరంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఆశీస్సులు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆవిడకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పైడిమాంబ. హైకోర్టు తీర్పు ప్రకారం అవుట్సోర్సింగ్ అద్దె బస్సు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదంబ సిఐటియు కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. అద్దె బస్సు కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు వర్తింపజేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, పరిమితి లేని బస్ పాస్ సదుపాయాలను వర్తించాలని, డిఈఓల స్కిల్స్ వర్కర్గా గుర్తించి స్కిల్స్ వర్కర్ల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ పరంగా పర్మనెంట్ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. విద్యుత్ బస్సులు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దానికి సంపూర్ణ మద్దతు తెలియపరుస్తుంది ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పరంగా. అలానే ప్రధాన మా డిమాండ్ ఏంటంటే అద్దె బస్సు కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ, లేబర్ చట్టాలు అమలు చేయట్లేదు. ఇంతవరకు బర్కత్పుర పిఎఫ్ కమిషన్ నుంచి ఆర్టీసీ మేనేజ్మెంట్ సమన్వయం వచ్చినాయి. 2013 నుంచి ఇప్పటి వరకు రికవర్ చేసిన అమౌంట్ పూర్తిగా వివరాలు ఇవ్వమని చెప్పేసి, అలానే ఈ రోజున లేబర్ చట్టం అమలు చేయడం మా డిమాండ్. దాంట్లో భాగంగానే సఫాయి కర్మచారి ఎవరైతే పనిచేస్తారు ఆర్టీసీలో వాళ్ళకి తక్కువ వేతనం, అన్స్కిల్డ్ చూపించి తక్కువ వేతనం వస్తారు, వాళ్ళకి 21,000 మన డిమాండ్. అలాగే డిఈఓలు రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్కిల్డ్ వర్కర్ చూపించి స్కిల్డ్ జీతం అనేది డిమాండ్, ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్లు భవిష్యత్తు ఈ అమలు చేయకపోతే మేము అనేక పోరాటాలు చేస్తే సమ్మెకైనా సిద్ధం అవుతాం మేము రాష్ట్ర వ్యాప్తంగా. జీవీఎంసీ పరిధి 35వ వార్డు శ్రీహర్ష్ జంక్షన్ సమీపంలో శిథిలావస్థకు చేరుకున్న జనతా బజార్ ఏ బ్లాక్ పునర్నిర్మాణానికి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. 1.64 లక్షల జీవీఎంసీ నిధులతో చేపట్టే ఈ దుకాణాల నిర్మాణం వీలైనంత తొందరలో పూర్తయి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మిగిలిన బ్లాకుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రధాన బజార్లను మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా చెప్పారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి దక్షిణాన్ని సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. జనతా బజార్ ప్రతినిధి సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ జనతా బజార్ శిథిలావస్థకు చేరుకుని ఏళ్లు గడుస్తుందని, ఎట్టకేళ్లకు వంశీకృష్ణ చొరవతో బజార్కు పూర్వ వైభవం వస్తుందన్న సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న రెహమాన్ కూడా పాల్గొన్నారు. ఓల్డ్ సిటీకి సంబంధించి జనతా బజార్ కాంప్లెక్స్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ముందుగా ఒక బ్లాక్ సుమారు 1,65,00,000తో మొదలుపెట్టడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక 3 నెలల్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో బ్లాక్ వైజ్ తయారు చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక మార్కెట్గా కలకలాడే విధంగా చేయడమే లక్ష్యం. జనతా బజార్ వైపు ఒక 80 షాపులు, స్టేడియం వైపు ఒక 80 షాపులు కట్టి ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి పేద ప్రజలకి, రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా షాపులు ఇచ్చి ఆ షాపుల్లో మంచిగా బిజినెస్ చేసుకొని వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉండమే లక్ష్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి షాపింగ్ ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో ఒక జనతా బజార్ కానీ, లేకపోతే నెహ్రూ బజార్ కానీ, పూర్ణ మార్కెట్ కానీ, ఇక్కడ ఫిష్ మార్కెట్ అన్నింటినీ కూడా మంచిగా అద్భుతమైన నిర్మాణాలు చేసి అందులో ఎవరైతే ఉంటున్నారో లబ్ధిదారులు ఎవరైతే ప్రజెంట్గా గతంలో కూడా చాలా బినామీలు ఉన్నాయి, ఇక్కడ బినామీ పేర్లను తీసి ప్రజెంట్ ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళ పేరు మీద అన్ని షాపులు ఇచ్చే విధంగా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాం. మన మార్కెట్ నుంచి ఇక్కడ 72 షాపులు ఉన్నాయండి. 72 షాపులకి కొన్ని గత సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉందండి. కాకపోతే ఇప్పటిదాకా ఎవరు కన్స్ట్రక్షన్ చేసి మాకు షాపులు ఇస్తారని హామీ ఇవ్వడమే కానీ ఆ పని దాకా రాలేదండి. ఫస్ట్ టైం కోటితో ఇప్పుడు షాపులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, చేసి ఇప్పుడు మాకు షాపులు ఇస్తున్నారండి. దీంట్లో కనీసం 150 కుటుంబాలు బతుకుతున్నాయండి. టోటల్ 72 షాప్సే, కానీ దాంట్లో పనిచేసే వర్కర్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ మొత్తం కలిపి దగ్గర 200 కుటుంబాల దాకా ఉంటాయండి. 200 కుటుంబాలకి ఈయన జీవితం ఇచ్చినట్టే సార్. మేము జీవితకాలం ఈ షాపులు ఉన్నంతకాలం, మేము ఉన్నంతకాలం
ఈయన చేసిన హెల్ప్ కానీ ఇది కానీ మేము మర్చిపోలేమండి. దక్షిణ నియోజకవర్గం ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వాటిని అధికారుల సమక్షంలో పరిష్కరించే మాట మంతి కార్యక్రమం జగదాంబ జోనల్ కార్యాలయం 4వ అంతస్తులో జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వివిధ విభాగాల అధికారుల సమక్షంలో నియోజకవర్గ ప్రజల నుంచి సమస్యలను సావధానంగా విన్నారు. సొంతింటి కలను నెరవేర్చాలని కొందరు, అంగడి దెబ్బ సమస్యను పరిష్కరించాలని మరికొందరు, వెంకటేశ్వరమెట్ట దేవాలయ సమస్యను పరిష్కరించాలని ఇంకొందరు ఎమ్మెల్యే ముందు సమస్యలను ఏకరువు పెట్టారు. వాటన్నింటినీ శ్రద్ధగా విన్న వంశీకృష్ణ సంబంధిత అధికారులకు ఎండర్స్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి బుధవారం మాట మంతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కరించి దక్షిణాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా తయారు చేస్తానని తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్తో కలిపి జోన్ 4 కార్యాలయంలో గ్రీవెన్స్ చేస్తాం. ఎవరైతే పబ్లిక్ వచ్చారో వాళ్ళ నుంచి వాళ్ళ సమస్యను వినత పత్రం రూపంలో తీసుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే రోజు మళ్ళీ జరిగేటువంటి ఈ గ్రీవెన్స్లో కంపల్సరీగా క్లియర్ చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ పెట్టి విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ప్రతి సమస్యను కూడా నెరవేరుస్తాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వినత రూపంలో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. రానున్న రోజులు ఇంకా ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలని చెప్పేసి ఇవాళ అటు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో అన్ని విధాలు కూడా ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 ప్లేస్లో ఉండే లక్ష్యంగా మేము పనిచేస్తామని తెలియజేస్తాం. ప్రధానంగా దేవస్థానం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. 26 ఎకరాలు ఈ నియోజకవర్గంలో మేజర్గా జగదాంబ సెంటర్తో పాటు వెంకటేశ్వర మెట్ట చాలా ఎక్కువ డ్యామేజ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే చాలా మేజర్ ఇష్యూ అది. సో అలాగే అంగడి దెబ్బలో ఒక్కబడి సమస్య ఉంది. ఈ అన్నింటినీ కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. దీనికి ఒక క్లారిటీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా వస్తుంది. ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి ఆ సమస్యను చాలా రోజులు సమస్యను పరిశీలిస్తున్నాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ ఎండింగ్ కల్లా అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం తెలియజేస్తాం. రానున్న రోజుల్లో రైతు బజార్తో సహా ఈ మంత్ ఎండింగ్ కల్లా శంకుస్థాపన చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటాం. ఇప్పుడు నుంచే చెప్పేది ఏ మాట ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం చెప్పేసి మునుపెన్నడూ లేని విధంగా 2 సంవత్సరాల కాల పరిమితిలో మా వార్డు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీరు చేశారు. 4 సంవత్సరాలు చాలా బాధపడ్డాం. కార్యక్రమాలకు ఎందుకు గెలిచామనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని ఈ సంవత్సరం 6 మాసాల్లోనే మాతో అభివృద్ధి కార్యక్రమాలు చేయించి ప్రజల్లో మమ్మల్ని ఒక కాలురెత్తుకునే విధంగా చేశారు. అందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పీపీపీ విధానంలో నూతనంగా చేపడుతున్న 2 ప్రధాన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఎండాడ లా కళాశాల రోడ్లో విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ అభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో చేపడుతున్న వైజాగ్ వర్చువల్ రియాలిటీ సెంటర్, మిథిలాపూర్లో చేపడుతున్న ఎంఐజీ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ జరిగింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానుందని, విశాఖ భోగాపురం విమానాశ్రయానికి మధ్య ఉన్న మధురవాడ పరిసరాలు హైదరాబాద్ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తరహాలో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అనేక ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, ఏఐ హబ్గా మారనున్న నేపథ్యంలో విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పీపీపీ విధానంలో వర్చువల్ రియాలిటీ సెంటర్ నిర్మాణం జరపడం ఆనందంగా ఉందని అన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్న విశాఖ నగరంలో ఈరోజు ఇంకొక కొత్త దీనికి శ్రీకారం చుట్టింది. మనం చూస్తూ ఉన్నాం గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక తిరుగులేని మెజారిటీతో అధికారం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకించి వైజాగ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూస్తూ ఉన్నాం. గతంలో మనకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే భారతదేశానికి ఏదో మహారాష్ట్ర, లేకపోతే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, లేకపోతే తెలంగాణ లాంటి రాష్ట్రాలకి మేజర్ లయన్ షేర్ వాళ్ళకి వెళ్ళేది. భారతదేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో 30% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో అగైన్ మళ్ళీ ఒక 30% విశాఖపట్నానికి వస్తూ ఉన్నాయి. ఆ విశాఖపట్నంలో ఎస్పెషల్లీ మన భీమిలీకి వస్తూ ఉన్నాయి. వచ్చే నెల 8న మన అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ కాబోతూ ఉంది భోగాపురంలో. వన్స్ భోగాపురం స్టార్ట్ అయిన తర్వాత
సిటీకి ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ మధురవాడ కానీ లేకపోతే ఆనందపురం కానీ ఋషికొండ కానీ ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి హైదరాబాద్లో ఒక గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలా డెవలప్ అయ్యాయో భవిష్యత్తులో అలా తయారయ్యే విధంగా ఇక్కడ మనకు అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా తీర్చే విధంగా అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విఎంఆర్డీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే టూరిజం డెవలప్ చేస్తూ కైలాసగిరి కొండ మీద దాదాపు 3 కోట్ల వ్యయంతో త్రిశూల్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరి వేదికగా అక్కడ కూడా 7 కోట్ల రూపాయలతో కూడా గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. విఎంఆర్డీ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కానివ్వండి, పార్కుల అభివృద్ధి కానివ్వండి, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాలు కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు విశాఖపట్నం చరిత్రలో ఒక శుభదినం. మధ్యతరగతి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఎంఐజీకి సంబంధించి కూడా విఎంఆర్డీ పీపీపీ మోడ్లో కూడా ఒక ప్రైవేట్ సంస్థతో కలిపి ఈ యొక్క ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రమాద దుర్ఘటనలో మృతుల కుటుంబాలకి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్, ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పరిశీలన కోసం 2 రోజులుగా తాము విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ యాజమాన్యం అవకాశం ఇవ్వలేదని వాపోయారు. ప్లాంట్ ప్రమాద ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు ₹1 కోటి, క్షతగాత్రులకు ₹50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లతో ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాల బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు. వచ్చే నెల 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద చేపట్టనున్న నిరసన ప్రదర్శనలు విజయవంతం చేయాలని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటు లోపలికి అనుమతించలేదు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకి కూర్మన్పాలెం సెంటర్లో మన కొవ్వొత్తుల ప్రదర్శన కూడా చేయాలనేటటువంటిది వచ్చిన తర్వాత నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశం 8వ తేదీ మృతి చెందినటువంటి ఎవరైతే మృతి చెందారో వారందరికీ కూడా ₹1 కోటి ఇవ్వాలనేటటువంటి డిమాండు అప్పటి నుంచి ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఆ సందర్భంగా వచ్చినటువంటి మంత్రులు, కేంద్ర కార్మిక శాఖ మంత్రులు కానీ అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మృతుల కుటుంబాలకు చెల్లించాల్సినటువంటి దాంట్లో ఏమాత్రం కూడా చొరవ చూపకుండా దాని చుట్టూ పరిశ్రమ చుట్టూ తిప్పుతూ పరిశ్రమలో నుంచి ఒక ₹25 లక్షల, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ₹2 లక్షల, ₹27 లక్షల ప్రకటన చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు కూడా అక్కడ యూనియన్లు, స్టీల్ ప్లాంట్లో కార్మిక సంఘాలన్నీ కూడా ప్రధానంగా చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పెడచెవిన పెడుతున్నందువల్ల ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నెల 29వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కార్మిక వర్గాన్ని అవేర్నెస్ చేసి జరిగిన సంఘటనను కూడా అందరికీ తెలియజేసి జూలై 3వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. జూన్ 8న విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందిన కార్మిక కుటుంబాలన్నిటికీ కూడా కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం సంతాపాన్ని తెలియజేస్తాం. యాజమాన్యం వాళ్ళకి తగిన న్యాయం చేస్తుందని చెప్పి ఎదురు చూస్తాం. ప్రధానంగా 3 డిమాండ్లు. 1, చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. 2, ఈ జరిగిన ఘటన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. దోషులు ఎవరైతే ఉన్నారో దోషులందరినీ కూడా శిక్షించాలి. 3, ఇవాళ ఈ ఘటన జరగడానికి కారణం స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం వల్లే ఇది జరిగింది. ఇది ప్రమాదం కాదు, ఇది డెలిబరేట్గా యాజమాన్యం ప్రభుత్వం చేసిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే అక్కడ వాడుతున్న ఎడిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సబ్ స్టాండర్డ్. 2, ఏదైతే ల్యాడల్ ఉందో ల్యాడల్ మీద మూత కూడా లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. 3, పర్జింగ్ ప్రాసెస్ సక్రమంగా జరగలేదు. పర్జింగ్ అవసరమైన పైపును కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. ఉన్న స్పేస్ తోటే పనిచేయమన్నారు. వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ కండక్ట్ చేయడం,
1 కోటి నష్టపరిహారం ఇవ్వడం, క్షతగాత్రులకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాలో కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గం సప్తగిరి నగరంలో నూతనంగా నిర్మించిన శ్రీ సహస్ర లింగాత్మక విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, అలాగే స్థానిక సింహాద్రి నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తెప్పిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సేవలను కొనియాడారు. వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి గ్రామ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి. విశాఖ అభివృద్ధిలో మైలురాయి, విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పీపీపీ విధానంలో 2 ప్రధాన ప్రాజెక్టులకు శ్రీకారం. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మాటా మంతి పీజీఆర్ఎస్కు విశేష స్పందన. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి అధికారుల సమక్షంలో పరిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. జిల్లా అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.